ఉత్తరాంధ్ర ఉరకలెత్తింది. ఈ అన్యాయాలు మోసాలు ఇంకా ఎంతకాలమని రగిలిపోతోంది. రాష్ట్ర ప్రజల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రాజన్న తనయునికి అండగా నిలిచింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలలో జనవాహిని కదిలింది. జగన్ ఎత్తిన ప్రజా ఎజెండాను సాధించడానికి కదం తొక్కుతూ నల్లపాడు వేదిక వైపు కదిలింది. రోజుకో ప్రకటన, పూటకో మాట మాట్లాడుతూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చిమ్ముతున్నారు ఏపీ ప్రజలు. ఒకప్పుడు ప్రత్యేక హోదా సాధన ముఖ్యమన్నవారు ఇప్పుడు అది వస్తే ఒరిగేదేముందంటూ ప్రజల్ని మభ్యపెడుతున్న తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా నాయకుడి ఆధ్వర్యంలో మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్ష తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగి తీరుతుంది అని ఖచ్చితంగా కొండ బదలొట్టినట్లుగా మేము చెప్పగలుగుతాం. ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ 108 కొబ్బరికాయలతో ఐశ్వర్యాంబకి దేవికి పూజ చేయడం జరుగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే ఓటుకు నోటు కేసులు ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడి చేయలేకపోతున్నారు. ఆయన చేయలేకపోయిన ఉద్యమాన్ని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకొచ్చి పిల్లలకి ప్రజలకి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఈరోజు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు ఈరోజు ఒత్తిడి తీసుకొద్దాం, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ ఇప్పించుకుందాం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అందరూ కూడా ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈరోజు హోదా ఏమన్నా సంజీవిన హోదా వల్ల ఏం ఉపయోగం మాట్లాడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి, తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి ఆయన స్వార్థ రాజకీయాల కారణాలంగా ఆ విషయం పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేస్తే ఆయనకి ఎక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పి పట్టించుకోకుండా ఉన్న సందర్భంలో హోదా సాధన కోసం ప్రాణాలు ఫనంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్న జననేతకు అండగా నిలుస్తోంది రాయలసీమ. పట్టిసీమ పేరు చెప్పి దొంగాటలు ఆడుతున్న నయవంచక రాజకీయాలపై మండిపడుతున్నారు సీమ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న అధికార పార్టీ మోసాలను ప్రశ్నిస్తూ జగన్ దీక్షకు మద్దతుగా నిలిచారు. ఈరోజు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఆయన భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఆమర నిరాహార దీక్షకు ఎవరొకరు ముందుకు వచ్చి ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. అటువంటి సందర్భంగానే మన వైఎస్ జగన్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడం అనేటువంటిది చాలా సమంజసమైనటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్రత్యేక హోదాలే కావాలని రాష్ట్ర ప్రజానికం అంతా కోరుకుంటున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ ప్రత్యేక హోదాకు వ్యతిరేక నిజంగా ఆయన ప్యాకేజీనే ఆయనకు ముఖ్యమా? ప్యాకేజీ ఆయన కానీ ఆయన కుమారునికి కానీ ఆయన తెలుగుదేశం పార్టీ వారి నాయకులకే ఈ ప్యాకేజీ కూడా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజానికం అంతా ఈరోజు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని స్వయంగా తిరుపతిలోనే ప్రకటించడం జరిగింది. ఈరోజు బీజేపీ మాట మారిస్తే ఓటుకు నోటు కేసుకి భయపడి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చెప్పిన మాటలకి తలవొగ్గుతూ ప్రత్యేక ప్యాకేజీ చాలు అని ప్రజల్ని మభ్యపెడుతూ విభజన చట్టంలోనే ప్రత్యేక ప్యాకేజీ ఉంది, ఈయన సాధించాల్సిన అవసరం లేదు, ప్రత్యేక హోదా కావాలి,